నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆయన ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ కోసం దాదాపుగా ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు ఆయన. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేత చెరుకు సుధాకర్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు. సో వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి డాక్టర్ని ఇంకా కొనసాగిస్తున్నారా వైద్య వృత్తిని? సహజంగా అప్పటికి విద్యార్థి ఉద్యమాలు ఇక్కడ హైదరాబాద్లో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్, రెవల్యూషనరీ పార్టీస్, కోఆర్డినేషన్ చాలా పనులు ఉన్నప్పటికీ కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా వీళ్ళ సపోర్ట్ తోటి పార్లమెంట్ మెరియాలో పోటీ చేసిన. సో అదే కంటిన్యూషన్లో అదే బాధ్యత తీసుకుని వెళ్ళిన. అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వైద్యం చేయాలనుకున్నా. దాన్ని ఇప్పటికీ నా చేతన మేరకు నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. పర్టికులర్లీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నేను 2001లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, దానికి ముందు తెలంగాణ మహాసభ 1997లో నడిపిన తర్వాత, నేను 2023లో నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా. మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం. కేవలం టీఆర్ఎస్ పార్టీ నేను పొలిట్ బ్యూరో మెంబర్ని మాత్రమే కాదు, నేను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుడిని కూడా. కాబట్టి హైదరాబాద్లో పొలిట్ బ్యూరో కార్డు పెట్టుకొని తిరగడం కాదు కదా, పొలిట్ బ్యూరో కార్డు ఇక్కడ కాదు కదా. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అన్నదాన్ని నేను క్షేత్రస్థాయిలో చూపెట్టగలిగిన కాబట్టి శాశ్వతంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరుకు సుధాకర్ అంటే కంట్రిబ్యూషన్ ఇదని ఎస్టాబ్లిష్ చేయడం. చెరుకు సుధాకర్ గౌడ్ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇప్పటికీ నా సర్టిఫికెట్లో, పాత సర్టిఫికెట్లో చెరుకు సుధాకర్ గౌడ్ అనే ఉంటుంది. అంటే మూవ్మెంట్ స్పీడ్లో పెద్ద దాన్ని తగిలించుకొని వెతుక్కోవాల్సినంత అవసరం లేదు కదా అని అనుకున్నాము. బట్ సేమ్ టైం ప్రజలు మన ఐడెంటిటీని ఇంకా ఈ దేశంలో ముఖ్యంగా కింది కులాల నుంచి వస్తే అట్లా వెతుక్కుంటారు. నేను ఇంతకుముందు 1991లో చెప్పినా కదా, 91లో వాళ్ళ పార్టీ, ఆడున్న పార్టీ బీసీ నుంచి లీడర్షిప్ రావాలనుకొని ఒక ప్రయత్నం అప్పటికే జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. మీ అందరికీ గుర్తుంటే కనుక సిపిఐలో ఒకటి కూడా ఒక చర్చ సీరియస్ జరుగుతున్న సందర్భం అది. సో నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కాస్ట్ యాంగిల్ కూడా ఉంది. అంటే మీలో వామపక్ష భావజాలం కూడా బాగానే ఉన్నట్టు. నేను డే1 నుంచి కూడా విద్యార్థి ఉద్యమం నుంచి కూడా నేను ఏఎస్ఎఫ్ నుంచి వచ్చినాను. మనకు అంత చేతనవునా కాదా అనేది మన వ్యక్తిగతమైనటువంటి బేరీజ్ వేసుకోవాలి తప్ప దానికి సంబంధించి. విద్యార్థి దశలో వెళ్ళారా దాంట్లోకి? ఏమంటారు, విద్యార్థి దశలో ఉన్నప్పుడే? నేను ఏఎస్ఎఫ్లో ఉన్నది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బీఎస్సీ ఆనర్స్ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత మెడికల్ కాలేజ్కి వచ్చిన. నేను మెడికల్ కాలేజ్కి వచ్చే క్రమంలో పట్టిన అప్పటికి పీడిఎస్సికు దగ్గరైన అదే కంటిన్యూ చేసిన. నా చివరి అంటే ఎంబీబీఎస్ అయిపోయి పీజీ ఫైనల్ వచ్చేదాకా అదే పని మీద ఉన్నా. రాజకీయాల్లో ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిన అంశం కాళేశ్వరం. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదికలో ఉన్న అంశాలు ఏంటో బయటికి రాలేదు, కానీ జరిగింది ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఒక రకంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది? మీకు తెలిసిన విషయాలు ఏంటి అసలు ఆ విషయంలో? ఇప్పుడు ఆయన పేరు ఘోష్ అని ఎందుకుందో నాకు తెలియదు, కానీ నీటి ఘోష ఆ ఘోష్కి తెలియదు, ఈ కమిటీ వేసిన వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏమిటంటే ఏదో ఒక రకంగా ఆ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి అనేకమైన విషయాన్ని ఎత్తి చూపాలనే ప్రయత్నం. ఈ మధ్యకాలంలో అంటే మొన్నటి ఎలక్షన్ కంటే బిఫోర్ జరిగిన పరిణామాలు మాత్రం తప్పకుండా నాలాంటి వాళ్ళని ఆలోచనలు పడవేసినాయి. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకింత ఒకే వైపు ఒక పోలరైజేషన్? అంటే తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీని, అదేవిధంగా ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీని ఏకపక్షంగా ఏకాకిం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది? ఒక మీమాంస కానీ అనాలిసిస్ కానీ అవసరం అనిపించింది. నేను అట్లా ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండాలి, చాలా అద్భుతం చేసినారు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు కొని తెచ్చుకున్నటువంటి కృత్రిమైనటువంటి దాంతో నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ డెఫినెట్గా ఒక కన్సర్న్ ఉన్నటువంటి పార్టీగా తెలంగాణ తెచ్చినందుకు తాము చేసే ప్రయత్నం ఏదైతుందో ఇంకా గొప్పగా చేయాల్సి ఉందంటే అది వేరే సంగతి. బట్ చేయగలిగే ఎంత అవకాశం ఉందో అంత ఒక మేరకైతే తప్పకుండా చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పర్టికులర్లీ కాళేశ్వరం సంబంధించి ఒక సందర్భంలో దక్షిణ తెలంగాణలో లిఫ్టుల ద్వారా ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా కుంటుబడింది. కాబట్టి లిఫ్ట్ అంటే సమైక్య పాలకులు నీళ్లు థెఫ్ట్ చేయడానికి తెచ్చినటువంటి ఒక వంక తప్ప అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు, అది గ్రావిటీ ద్వారా రావాలని చెప్పేసి ఒకటి అన్నారు. ఎందుకన్నారంటే ఆనాడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న ఒక మాట అన్నారు. దాన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్ కాదు, అది మిగతా సందర్భాల్లో లిఫ్ట్లకు అవసరం ఉంది, ఎందుకు పునరుద్ధరించలేదు అన్నాము.
శ్రీశైలం ఎస్ఎల్బీసీ ఉంటే దాన్ని ఎందుకు ముందుకు పోతలేదని కూడా అన్నాం. ఎస్. సో ఇవన్నిటిని వదిలిపెట్టి దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంతకు ముందే ఉన్నటువంటి చర్చని తీవ్రతరం చేస్తూ వారు ఇమీడియట్గా తుమ్మడిహట్టి దగ్గర ఉండే దానికోసం చేసిన ప్రయత్నం తర్వాత ఈ సందర్భం ఈ రోజు జరిగినటువంటి హరీష్ రావు ప్రజెంటేషన్ ముందు చాలామంది మేధావులు ముఖ్యంగా తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణకు జలాలు సాధించాలని చెప్పేసి సమైక్య పాలకుల దగ్గర కొట్లాడినటువంటి ఇంజనీర్లు కూడా అవిశ్రాంతంగా కాళేశ్వరం కోసం పనిచేసినారు. అవిశ్రాంతంగా పాలమూరు మిగతా చాలా ప్రాంతాల్లో ఎత్తిపోతల కోసం పనిచేసినారు. ఎస్ఎల్బీసీ కోసం కూడా ఒక ఇంట్రెస్ట్ చేసినప్పుడు కూడా నిజంగా మాట్లాడుకుంటే నాలాంటి వాడికి అసంతృప్తి ఉంది. ఇంకా బాగా జరగాలి ఎస్ఎల్బీసీ పని. ఎందుకంటే మా ఎస్ఎల్బీసీ విషయాన్ని ప్రస్తావించకుండా కాళేశ్వరం విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. దానికి ఏదైనా ప్రధాన కారణం ఉందా? ఎస్ఎల్బీసీ విషయంలో మాట్లాడాలిగా, వాళ్ళ హయాంలో జరిగిన వ్యవహారాలే కదా ఇవన్నీ కూడా. వాటిని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఓన్లీ కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము లేదా రేవంత్ రెడ్డి కొలువు తీరినటువంటి ప్రభుత్వము అది కాంగ్రెస్ కాదో కూడా నాకు తెలియదు. ఎందుకు ఇంత డైరెక్ట్గా అంటున్నంటే అదొక గుంపు కేసీఆర్ని గద్దదించడం కోసం ఏర్పడినట్టు గుంపే తప్ప దానికి నిర్దిష్టమైన రాజకీయాలు ఉండుంటే ఇంతకంటే చాలా ఏమంటారు దాన్ని బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకింత నాన్ సీరియస్గా మాట్లాడుతున్నారు? గుంపు అయినప్పుడు దానికి రాజకీయాలు ఉండవు కదా. ఎవరు పడితే అది మాట్లాడతారు. నేనేమంటున్నా మంత్రివర్గానికి సంబంధించినటువంటి చర్చనే జరగలేదని ఎవరంటారు? ఇవాళ కాళేశ్వరం సంబంధించిన ఇది వర్క్ అప్రూవల్ లోపల పాల్గొన్నటువంటి జూపల్లి కృష్ణారావు వాళ్ళ ఉన్నాడు, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల రాజేందర్కి అంత ఇంత నిజాయితీ ఉన్నది కాబట్టి తెలంగాణ కోసం కష్టపడ్డాడు కాబట్టి అట్లెట్లుంటుందండి ఈ ప్రొసీజర్ ప్రకారం అయింది, క్యాబినెట్ మీటింగ్ ఇట్లా అప్రూవల్ అయిందని చెప్పి చెప్పుకోగలిగింది. కానీ మిగతా వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా అంటే ఏది జరగలేదు అంతా ఆయన చేసింది. మరి నువ్వేం చేసినావు? మొరటగా తెలంగాణ భాషలో నువ్వు గడ్డి బిక్కుడు కూర్చున్నావా? నువ్వేం చేస్తున్నావు? గాడిద పనులు తోముతున్నావు? నువ్వేం చేస్తున్నావు? అడుగుతున్నా, స్ట్రైట్ అడుగుతావు. చాలా సందర్భాల్లో గత పాలకులు మాట్లాడతారు. నువ్వు గత పాలకుడు నువ్వే కదా. గత పాలనలో కమిషన్ నువ్వు ఒకవేళ కమిషన్ తీసుకున్నది నిజమైతే ఆ కమిషన్ నువ్వు కూడా తీసుకున్నావు. అవినీతి జరిగితే నువ్వు కూడా తీసుకున్నావు కదా. నువ్వు మరి ఎవడైనా ఒక్కరు ఇది అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ఖండించినటువంటి ఒక్క రికార్డెడ్ స్టేట్మెంట్ ఉందా అండి వాళ్ళకి మంత్రివర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకు? నేను అందుకోసం మీతో ఆ మాట అన్నా. ఇవాళ కొలువుదీరినటువంటి మంత్రుల లోపల జూపల్లి కృష్ణారావు ఎవరు నేను అడుగుతున్నా. ఇవాళ చాలా మంది మంత్రులు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారు? వాళ్ళందరూ గడ్డం వివేక్ దేంట్లోకి వెళ్ళి వచ్చిండు? మన నిన్నగాక మొన్న మళ్ళీ అడవడింది కదా. తర్వాత చాలా మంది ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు? లీడర్షిప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు లిటరల్లీ స్పీకింగ్ ఇవాళ ఒక అతిపెద్ద డ్రిఫ్ట్ ఇన్సైడ్ పార్టీ గందరగోళం ఏం జరుగుతుంది? మేము మొదటి నుంచి పనిచేసిన కాంగ్రెస్ నాయకుల్ని మమ్మల్ని పక్కన నెట్టేసి ఈ గుంపు రాజకీయం చేయడం అని చెప్పేసి ఒక గొడవనే జరుగుతుంది కదా. అంటే నాది ఆరోపణ కాదు, అది యథార్థం. ఈవెన్ హైకమాండ్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. నేనేమంటున్నంటే మీరు కాంగ్రెస్ పార్టీగా చర్చ చేసుకుంటే చర్చ చేయండి, లేదు కేసీఆర్ వ్యతిరేక గుంపుగా చర్చ చేసుకుంటే దానికి వేరే చర్చ ఉంటుంది, వేరే మాట్లాడదాం. కానీ బాధ్యత లేకుండా ఇంతమంది మాలాంటి వాళ్ళు అనేక సార్లు జైల్లోకి పోయి అనేక మంది పిల్లలు మన ముందున్న పిల్లలు చనిపోయి ఇంత నష్టం అయిన తర్వాత ఈ టైం లోపల ఓ 10 ఏళ్ళు కష్టమో నష్టమో ఆయన దారికి తెచ్చే ప్రయత్నం చేసినారు. సర్వనాశనం అయిపోయిందని మీరు శాపనార్థాలు పెట్టదలుచుకుంటే యూటర్న్ తీసుకొని అద్భుతంగా మీరు లేచే పరిస్థితి తీసుకురావాలి. తెలంగాణ మొత్తం లేవాలి, అభివృద్ధి మొత్తం కనపడాలనుకున్న వాడు ఎవడని ఉంటే హైదరాబాద్లో హైడ్రా లాంటి ఒక సిస్టమ్ తీసుకొని వచ్చేసి వందలాది ఇండ్లు పట్టపగలు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టొచ్చునండి. యోగి ప్రభుత్వం కంటే దుర్మార్గం కూలగొట్టినట్టు నేను. ఆ యోగి ప్రభుత్వం కానీ ఇంత కొంచెం ఒక 1% 2% కనికరం ఉందేమో కానీ అంతకంటే దారుణం కూలగొట్టినారు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ కంటే ఎక్కువగా ఉంది. నువ్వు డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ కదా. ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీకు అంబులెన్స్ సైరన్ కంటే కూడా హైడ్రా సైరన్ ఎక్కువైపోయింది. కన్స్ట్రక్షన్ కోసం పనిచేసేటువంటి ప్రొక్లైన్ల కంటే కూలగొట్టే ప్రొక్లైన్లు ఎక్కువైపోయినాయి. ఎక్కువ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది, ఎక్కువ బ్రిడ్జెస్ ఉంటుంటాయి సార్. మీరు చైనాలో అయితే మొత్తం నది మొత్తానికి ఒక 100 బ్రిడ్జ్లు అడ్డ వేసి పెడతారు. ఎందుకు వేసి పెడతారు సముద్రం మీద కూడా బ్రిడ్జ్లు వేసిన సందర్భాలు అది ఓకే సార్. ఇప్పుడు నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మూసీ దగ్గర ఉన్న సార్ ఇండ్లు అంటున్నావు కదా, అసలు లిటరల్ మీరు ఒకసారి చైనా ఒకసారి మళ్ళీ నెట్లో కూడా చూడండి. 100 బ్రిడ్జ్లు స్మూత్ గా వేసేసి ఏం చేస్తారంటే ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళు పేదలు ఉంటారు కదా, వాళ్ళు దాని మీద కారిడార్ మీద చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి అలో చేస్తారు. మీరు చేయదలుచుకో ఆ పని చేయొచ్చు. మీరు ఒక్కటంటే ఒక్క బ్రిడ్జ్ అడ్డం కట్టలేదు. ఆనాడు కట్టదలుచుకున్నట్టు పని మొదలు పెట్టినట్టు బ్రిడ్జ్ ఏదైతుందో దాన్ని అదే పొజిషన్ నుంచినారు. మీరు ఇమాజిన్ చేయండి, మీరు వచ్చిన ప్రభుత్వం నుంచి లెక్క వేసిన 2 ఏళ్ల నుంచి
అక్కడ అటు ఇటు లేకపోవడం వల్ల ఒక యూటర్ను ఇంకో దిక్కు నుంచి పోయి రావడానికి అయ్యేటువంటి ఫ్యూయల్ ఖర్చు లెక్క వేస్తే అట్లాంటి 10 బ్రిడ్జిలు కట్టొచ్చు సార్. అవును. మీరు మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని యూటర్లకు వదిలిపెట్టిన వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఇది తప్పు చేసింది, నేను సరి చేస్తున్నా అని చెప్పేసి మీరు మొదలుపెట్టింది ఏంటిదో ఒక ఆల్టర్నేటివ్ చెప్పండి. లేదు, నేను ఈ విజన్ తోటి పని చేస్తున్నా అని చెప్పేసి అనాలి కదా. Yes, ఆయన correct. గురువు గారు చెప్పారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గురువు ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటుండే అప్పుడు. ఇప్పుడు 2020 ఏందో మరి 45. ఏమైంది 2045. 2045 ఏమన్నాడో ఏదో మనకు తెలియదు కానీ మరి అట్లా నువ్వు ఒక విజన్ పెట్టుకుని నీకు ఇది చేస్తానని చెప్పాలి కదా. Yes. తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు ఏ విజన్ డాక్యుమెంట్ మీరు సరే, వర్క్ చేయలేదు. విజన్ సంగతి పక్కన పెడితే అసలు ముందు దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ అది కాళేశ్వరం విషయంలో ఎందుకంత ఒక రకంగా బీఆర్ఎస్ మీరు అన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఒక చట్టంలో నింపేసేసి ఆయన వాళ్ళని ఘోష్ ఏదో గారు రకంగా- వచ్చింది సార్, ఆ, వారు వచ్చిండ్రు అంతే 600 పేజీలు ఏదో చేసిన ముందర నిన్న మన దాకా అన్నారు. నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ కూడా రాను, సరిపోయింది నా జీవితాన్ని సరిపోయే శిక్ష అని చెప్పేసి వారికి జాగ్రత్తగా అప్పచెప్పారు. అది కూడా పెద్ద ఫోటోలు వేసుకున్నారు, అయిపోయింది. నేను అడుగుతున్నా మీకు దానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ని అంటే నీ ప్రాసెస్ ఏంటిది, మళ్ళీ బయట సమాజానికి చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ఏ ప్రాసెస్ ప్రకారం చెప్పాలా, అది ఏది ఎట్లా ఉన్న అట్టనే ఉంటుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మీడియా, ఆంధ్రజ్యోతి కానీ మీకు రకరకాలు ఉన్నాయి కదా, ఫ్రంట్ పేజీలో మొత్తం ఆయన వన్ సైడ్ చేసిండు, తిన్నారు, అది చేసిండు, ఇది చేసిండు, ఇదే గోల తప్ప ఇంకేమైనా. అసలు యు ఆర్ నాట్ ఓపెన్ ద బుక్ కదా అంటున్నా. ఒక్క రోజులో చదివేస్తారా మొత్తం అన్ని పేజీలు? చదవడం వదిలేండి సార్, అసలు మీకు యు ఆర్ నాట్ సపోజ్ టు ఓపెన్ కదా. అసలు అన్ని పేజీలు చదివారని ఉందా అసలు ఎక్కడన్నా? దాన్ని కుదించేశారని అంటున్నారు కదా. దాన్ని కుదించేసి 600 పేజీలు పేజీలు అయితే దాన్ని 60 పేజీలకు 65 పేజీలకి తెచ్చేసేసి వాళ్ళు 60 పేజీలలో ఏం లేదు సార్, చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రేపు చర్చకు పెట్టి అది ఏముందో చెప్పదలుచుకుంటే చెప్పండి. నేను నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే దాన్ని అసెంబ్లీలో చర్చించాలి. నేనేమంటున్నా, ఒక రాష్ట్రం కోసం కష్టపడ్డవాడు, ఒక దేశం కోసం కష్టపడ్డవాడు అవినీతి సొమ్ముతోటి నాయకులు బతకాలని, వ్యవస్థలు బతకాలని మేము ఎవరం కోరుకోం. మేమే కాదు, ఎవరం కోరుకోం, అవునా కదా. అట్లాంటప్పుడు తెలంగాణలో అవినీతి సొమ్మిదిని బతికేదని కూడా నిర్దాక్షిణ్యంగా జైళ్ళకు పంపండి. ఈవెన్ ఇంత పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, ఇన్ని అవినీతులు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక మంది లీడర్లను జైళ్ళకు పంపింది, అనేక మందికి జైళ్ళలో మగ్గినరు. మరి మీరేం చేస్తారు ఇప్పుడు? మీరు చేయండి, మీరు ఏ పాడితే దమ్ముందో మీరు చేస్తే జైల్లో పెడితేనేమో ఆ రోజున మాట్లాడారు కదా మీరు. నేను ఇవాళ కూడా మీకు ఉంది కదా, దాన్ని వదిలిపెట్టి అస్తమానం మాట్లాడడం మాకు రాజకీయ ప్రమేయం లేదని చెప్పేసి ఈ లీకేజీలు ఇచ్చి ఎందుకు చేస్తున్నారు? అసలు ఏదైనా ఒక కమిషన్ కి సంబంధించి రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి సమగ్రంగా ఒక చర్చ ద్వారా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఇగో ఇలాంటి విషయాలు దాంట్లో వచ్చినాయని కానీ, లేకపోతే అసలు వాటిని ఏం చేయాలన్న విషయం కానీ అన్ని పార్టీలతో మాట్లాడడం కానీ, లేకపోతే అట్లీస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఉన్న దాని గురించి చర్చించి కూలంకషంగా ఏం చేద్దామన్న నిర్ణయం బయటికి తీసుకోవడం కాదు. దానికంటే మినిమం ఒక ప్రొసీజర్ అని ఉండాలి కదా. ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ లేకుండా మీకు అసలు లిటరల్లీ స్పీకింగ్ మీకు చెప్పాలంటే ఘోష్ గారు అప్పచెప్తున్న రోజు నుంచి కంటిన్యూస్గా ఈ రోజు వరకు రోజు కథనాలే. అంటే నేనేమంటున్నా, ఇప్పటిదాకా మీకు బాగా అబ్జర్వ్ చేస్తే కథనాలు తప్ప ఇక ఏది లేదు. మన దాకా ఫార్ములా రేస్ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది. నేనేమంటున్నా, మీరు వేరెవర్ యూ ఫైండ్ ద కల్ప్రిట్, మీరు ఎక్కడైతే నేరస్తుడో లేకపోతే ఆర్థిక నేరస్తుడు అనుకుంటున్నారో నిర్దాక్షిణ్యంగా చేయండి. మీరు ఈ మధ్యకాలంలో ఎవరో ఒక 3 ఇంజనీర్లకు సంబంధించి, కాళేశ్వరం ఇంజనీర్లు సుమారుగా వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉందని చెప్పినాను. నేను మాట చెప్తున్నాను. మరి ఏం చేసినా లోపల వేసిండ్రా, సంతోషం, వేసిండ్రా అనుకుందాం. మీరు వేయండి సార్, మీకు వాట్ ఎవర్ పాసిబుల్, ఎన్ని శిక్షలు ఉంటే అన్ని క్లాంప్ చేయండి. రేపు మీరు అన్నారు కదా అవినీతి ఫైండ్ అవుట్ చేసిన అన్నారు కదా, ఇంట్లో కూడా ఎవరు బాధ్యులైతే వేసుకోండి, కానీ డోంట్ గివ్ ద లీకేజెస్. మీరు ఆ పని చేయకండి. మీరు ఏం చేయదలుచుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉన్నది, వ్యవస్థ ఉన్నది, కమిషన్లు ఉన్నాయి, ఇదే కమిషన్, కోర్టులు ఉన్నాయి. కోర్టు శిక్షలు వేస్తున్నాయి కదండి. వేస్తే ఆమె పేరుపై శ్రీలక్ష్మిన, ఆమె గన్లకు సంబంధించిన ఇప్పటిదాకా ఆమె తిరుగుతూనే ఉంది కదా. మరి తప్పు చేసినప్పుడు తిరగాల్సిందే కదా, అంతేనే కదా. గాలి జనార్దన్ కూడా పోయి వచ్చింది కదా. అట్లే తెలంగాణ చేయండి, మిమ్మల్ని ఎవరొద్దన్నారు? ఎంతమంది లేరంటే నా ఆర్థిక చేయండి. కానీ నిరంతరం ఒక కుటుంబం చుట్టూ అదే పనికి ఎందుకు ఈ రకమైన ప్రచారం అంటున్నా? ఒక పాలకుడుగా, అంటే కరువు కళ్ళ ముందర చూసిన వాళ్ళుగా, మంచినీళ్ళ కోసం కిలోమీటర్ నడిచినటువంటి ప్రజలు ఉన్న దగ్గర వ్యవసాయం కోసం, నీళ్ళ కోసం అర్ధరాత్రి పోయి కరెంటు ఎదురు చూసి వచ్చి కరెంటు చూడ నైట్ పూట పోయి మోటార్ వేయడానికి పోయి పాములు గరిచి గుడ్డెలు మీద పడి చచ్చిపోయినటువంటి అనేకమైన సావులు చూసిన వాళ్ళుగా మన కన్సర్న్ చాలా పెద్దది. ఇంతకాలం కాలమై గోదావరి దులుపుతా ఉంటే మేము ఆపం,
రిపోర్ట్లు వచ్చేదాకా ఆపం. ప్రపంచంలో ఎవడు కూడా అంటే నేను ఇక మొరటుగా మాట్లాడకూడదు, నపుంసకుడు అంటారు కదా ఒక పదం, అనే పదం జనరల్గా సభ్య సమాజం మనం యాక్సెప్ట్ చేయం. అవును. అంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ కూడా ఎవరన్నా కానీ, అది ఎవరన్నా కానీ, ఇంత ఇంపార్టెంట్ వాడు కూడా ఇంత అధ్వానమైనటువంటి భాష మాట్లాడు. అందుకు ఇంత సీరియస్గా పదం వాడుతున్నానంటే, ఒక లీడర్, నువ్వు ఒక విజనరీ లీడర్ అయి ఉంటే, ఒక మంచి మంత్రి అయి ఉంటే, నీకు బాధ్యత ఉండుంటే ఎప్పుడు కూడా అంత పెద్ద మాట అంటే మేము ముట్టుకోం. ఎగ్జాక్ట్లీ 3 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరి నుంచి పైనుంచి కిందికి పైనుంచి వచ్చినాయి, 3 లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోయినాయి అని చెప్పేసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని చెప్పి స్క్రోల్ వస్తూ ఉంటే మా గుండెలు కదిలిపోతాయి. మేడారం, సుందిళ్ళ అన్నారు. ఈ 3 ప్రాజెక్టులకి నేను కూడా వెళ్ళొచ్చాను. అసలు అక్కడ ఏం జరిగింది, నిజంగా ఏం జరిగిందని చెప్పి మా ఛానల్ తరఫున వెళ్ళాను, చూశాను. జరిగింది తక్కువ, ప్రచారం ఎక్కువ. జరిగింది తక్కువ, ప్రచారం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆ నీటిపారుదలని మనకు అవసరం అనుగుణంగా మనం మలుచుకుందామన్న ప్రయత్నం కదా, ఎత్తిపోతల పథకం ద్వారా మనం తీసుకొచ్చుకుందామన్న ప్రయత్నం కదా. వాటర్ని అట్లా వదిలేస్తున్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు 3 లక్షల క్యూసెక్ల వాటర్ బయటకు వెళ్ళిందని అంటే గోదావరి నుంచి ఇదే దాన్ని ఓడిసి పట్టుకుని ఉంటే ఇదే వర్డ్ 3,02,000 ఇట్లా ఇట్లా రాసి అదే నెంబరు మళ్ళీ కిందికి అవుట్ఫ్లో కూడా అంతే. రోజు ఒకరోజు 2 లక్షలు, ఒకరోజు 3 లక్షలు, ఒకరోజు 1,50,000 ఏది వచ్చినా కూడా అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఈక్వల్. నిజంగా దాంట్లో తప్పు జరుగుంటే గనక అది తేల్చాల్సింది గవర్నమెంట్, మీరు కాదు కదా తేల్చేది. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? రాష్ట్రానికి ఉపయోగం కాబట్టి తీసుకొచ్చింది అదంతా. దానికి నువ్వు నిజంగా ఒకవేళ తప్పు జరుగుంటే దానికి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు తేల్చండి. కానీ నీళ్లు వదిలేసేస్తే అవి ఎప్పుడు వస్తాయి మళ్ళీ మనకి? ఇక్కడ ఇబ్బంది పడే వాళ్ళు కమిషన్ కోసం తెలంగాణ ప్రజలు వ్యవసాయం బంద్ చేయలేరు కదా సార్. నేను అడుగుతున్నా. తర్వాత ఈ ప్రజలు పే చేసినటువంటి కోట్ల రూపాయలు ఒక దగ్గర పోస్తే 1,00,000 కోట్లు అయినాయి. ఆ 1,00,000 కోట్లు దాని మీద పెట్టుబడి పెట్టినటువంటి దాని పని జరగాల. ఇది ఎట్లా జరగాలని చెప్పేసి రేయింగ్ భవన్లు శ్రమ పడాలా, మొత్తం రిటైర్డ్ ఇంజనీర్ కూర్చోబెట్టుకోవాలా, లేదా ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళనో లేకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళని పిలుచుకొని సార్ వాట్ ఆల్టర్నేటివ్ ద బెస్ట్ టెంపరీగా అట్లీస్ట్. కరెక్టే. దాంట్లో కూడా ఏదో ఒకటి తెలంగాణకి నష్టం చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. కానీ కాళేశ్వరంలో మేము ఏం చేసాం, అక్కడ ఏం జరిగింది, నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా దాన్ని ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. నేను కూడా అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఎంత జరగాలో అంత నష్టం జరిగింది. రైట్. ఇప్పుడు కూడా మీరు ఘోష్కి సంబంధించినటువంటి కమిటీ రిపోర్ట్ ఏం వద్దని వెతుకుతున్నారు తప్ప, ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మీరు వర్షాలు కురుస్తున్నాయి, మీకు బయట వాతావరణ శాఖ చెప్తుంది ఇంకా మంచి వర్షాలు వస్తాయని వస్తూ ఉన్నాయి. 100 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నది మన కళ్ళ ముందర కనపడుతూనే ఉన్నది. మనకు ఉన్న అతిపెద్ద బాధ్యత ఏమిటంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి ఒక పెద్ద ఎఫర్ట్, అంటే కష్టార్జితం మనది. అది మనకు పెద్ద 100 రిజర్వాయర్స్ ఉన్నాయి, ఓ పెద్ద వ్యవస్థ, 100 కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం అంటే మీకు ఇట్స్ నాట్ దిక్కు వచ్చిన 1-2 కాదు కదా, 3 బ్యారేజ్లు, దాని నుంచి రివర్స్ పంపింగు, ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చేద్దామని అనకుండా, ఒక బీయింగ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, ఎవరితో సంబంధం లేకుండా కాళేశ్వరం పని అయిపోయింది, దాన్ని సంగతి మర్చిపోవాలని చెప్పేటువంటి ఆర్టికల్స్ రాసే మేధావులను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఫుల్ ప్రూఫ్గా అద్భుతం జరిగింది అంటే నేను ఐఎమ్ నాట్ ద వాటర్ ఎక్స్పర్ట్, బట్ టు మై కామన్ సెన్స్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఓన్లీ వన్ థింగ్, ఏమంటే ఒక ఆర్తితోటి ఈ ప్రాసెస్ ఇట్లా చేస్తే మంచిగుంటుందని చెప్పేసి అందరినీ కన్సల్ట్ చేసి ఒక దాని ప్రకారమే చేసుకున్నారు. చేసిన దాంట్లో టెక్నికల్గా ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది దేనికి రాలేదా, పోలవరం రాలేదా సార్? ఇప్పుడు మనం ఇంత పెద్ద కష్టపడి మనం శ్రీశైలం అనుకుంటే శ్రీశైలం మొత్తం పోయాడ వైండప్పే చేసుకున్నాము. ఒక టీబీఎం మిషను పని చేయకపోతే దానికి ఒక ఆల్టర్నేటివ్ లేదన్న సంగతి కూడా ఇప్పటిదాకా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు స్పేస్ టెక్నాలజీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా మన వాళ్ళు. నేను అడుగుతున్నా, ఇంత పెద్ద డిఆర్డిఎల్ ఉంది ఇక్కడ, అరే టీబీఎం నడుస్తుందిరా, ఇది అయిపోతే అమెరికా వాడు వచ్చి నట్టు బోల్ట్ ఫిట్ చేస్తే తప్ప ఇది ముందుకు పోతుంది, అయ్యా మీరు ఏం చేస్తారని చెప్పారు సైంటిస్ట్ని అడిగినావా మనం? చెప్పండి నాకు. ఇప్పుడు మిషన్ తీసేస్తే మరి తీస్తానికి ఏం లేదంటే అది డెడ్ అయిపోయింది. అది ఇంకో దిక్కు నుంచి రావాలంటే కూడా మన దగ్గర ఏ మిషన్ లేదు, అందులో ఏ పార్ట్ తీయాలంటే కూడా 6 నెలలు పడుతుంది అన్నారు మాట. 6 నెలల దాకా పోతిరెడ్డి పార్ట్ నుంచి నీళ్ళు అటు వెళ్ళిపోతాయి, మేము ఏడ ఉండాలో ఆడనే ఉంటాం. ఇంతే కదా సార్ మాకు జరిగేది. ఇంకంతకంటే ఇంకేమన్నా ఉందా చెప్పండి నాకు. అది దాని మీద సీరియస్నెస్ లేదు. అలా పాపం వాళ్ళు కూలిపోతే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఓ పిల్లాడు కోర్టు కూడా పోయిండు. మీరు గమనించినట్టయితే నిన్న మొన్న అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది కదా, శవాలను అప్పచెప్పాలి కదా, కనీసం ప్రయత్నం చేస్తలేదని. మరి ఇంత పెద్ద క్యాబినెట్లో కూర్చొని నిన్న జరిగింది మొన్న జరిగింది కదా, మీరు మాట అనాలి కదా. ఏమనాలి?
మా బాధ్యత ఉన్నది, మేము కూడా ఒక ప్రయత్నం చేస్తాము, ఇదివరకు చేసినాము, మా మంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు అని చెప్పేసి నువ్వు ఒక వివరణ ఇవ్వాలి కదా. వాళ్ళకి బాధ్యత లేకుండే ఇట్లా అట్లా అన్నారు కదా, మరి మీకేం బాధ్యత ఉందంటున్నా. ఎస్. కనీసము ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని పనుల మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీరు చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు జనరల్గా చాలా సందర్భాల్లో పూట ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు కూడా గతంలో అనుక్షణం జరిగేది. అది ఈ ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం లేదన్నట్టు ఒక అనిశ్చిత స్థితి ఉండేది. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు కదా సార్. మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది, మీరు వేసేటువంటి ట్యాక్స్లు మీరు వేయగలుగుతున్నారు, అన్ని చేస్తారు అని చెప్పి మెజారిటీ ఇచ్చారు కానీ ఇచ్చారు. తర్వాత కంఫర్ట్ కూడా ఇస్తున్నారు కదా, కంఫర్ట్ ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని కాన్సన్ట్రేషన్ వదిలిపెట్టి మొన్నటిదాకా హైడ్రా అంటారు, లేకపోతే కాళేశ్వరం అంటారు, ఇంకేదో అంటారు తప్ప నిర్మాణాత్మకమైన కృషి ఎక్కడ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. నేను మాట్లాడే ఈ స్టూడియో నుంచి మాట్లాడేది ఏది కూడా ఎవరిని వ్యక్తిగత దూషణ కోసం అంటే మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోండి. వాట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీడే ఈ ప్రచార పటాటోపంతో నెగటివ్ ప్రచారంతో ఏమి రాదు. మీరు ఒక ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నాము గతం కంటే అనేటువంటి దాన్ని ప్రజలకు నమ్మించగలిగేది ఉంటే ఈ ప్రభుత్వం ఉంటుంది, లేకపోయి ఉంటే గాల్లో కొట్టుకుపోతుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అదే అన్నాడు. ఆయన కూడా అది పనికిరాని ప్రాజెక్టు అని చెప్పని అన్నారు. వాటర్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎట్లా కంటైన్ చేయాలనే విషయంలో ఎవరికి ఒక రకమైన ఒక ఆలోచన అయితే లేనట్టుగానే కనిపించింది. నేను ఏమంటున్నాడు సార్, దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అప్రూవల్ ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ చాలాసార్లు అనేక విషయాల్లో రాసింది కదా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూసింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని అన్నారు కదా. ఇన్ని జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఏకకాలంలో ఇది దేనికి పనికిరాని ప్రాజెక్ట్ అని అంటే మరి అన్నోళ్ళు ఎవరన్నట్టు వాళ్ళు అక్కడ ఉన్న మరి సిడబ్ల్యూసీకి ఏం రెస్పాన్సిబిలిటీ లేదా సార్, వ్యాప్కోస్కు లేదా, ఎవరికి లేదా, మరి బడ్జెట్ అలొకేషన్ లోపల మరి ప్రజల డబ్బు కదా, మరి అది పోనీ గాలి కొట్టుకుపోని అనేటువంటి రైట్ ఉందా అసలు? ఫస్ట్ నేను అడుగుతున్నా. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కు పబ్లిక్ మనీతో ఏర్పడిన దానికి ఎట్లా సరిచేయగలుగుతాము అనేటువంటిది లేకుండా అది ఎటుకొట్టుకుపోయినా పర్వాలేదు అనేటువంటి దాన్ని అనడం సాధ్యమవునా అంటున్నా. బాధ్యత ఏ బాధ్యత గల ప్రభుత్వానికి కానీ మన దీని కేస్ స్టడీ ఆఫ్ నాట్ ఫర్ తెలంగాణ సార్, రేపు ఏదన్నా కానివ్వండి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక ప్రాజెక్టు నిరర్ధకంగా ఇది దేనికి పనికిరాదు అని చెప్పేసి ఏకవాక్య తీర్మానంతో క్లోజ్ చేయొచ్చునా? చేయకూడదు. అసలు ఎట్లా సాధ్యమైంది? నేను చేయకూడదు అసలు. రెండవది సింపుల్ డ్యామ్ అయినప్పుడు ఈ డ్యామ్ క్రాక్ వచ్చిందండి అని చెప్పేసి క్లోజ్ చేస్తాము, అది ఒక ఈవెన్ ఒక్కటే అయి ఉంటే దాని ఒక లెక్క. బట్ కాళేశ్వరం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ ఆస్పెక్ట్. అంటే ఓ 3 బ్యారేజీల నుంచి స్టెప్ బై స్టెప్ ఉండి లిఫ్ట్ అంటే ఎత్తిపోసి చాలా దూరం బయట ఒక ప్రొసీజర్ కదా. ఇందులో నువ్వు చెప్పేటువంటి చివరి అంటే మొట్టమొదటి స్టార్టింగ్లో ఉన్నటువంటి దానికి ఏదో పొరపాటు అయింది అనుకుందాం సార్, ఏదైనా అయింది అనుకుందాం, ఏదైతే రెక్టిఫై ఎట్లా చేస్తామని ఆలోచించాలి తప్ప నువ్వు దాన్ని వదిలిపెట్టేసేసి ఇది ఇట్లనే ఉంటుంది అన్ని పోయినాయి అంటే మిగతా అంతా వ్యవస్థ అంతా పోద్దా సార్? చెప్పండి, ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఒక మొదట్లో ఉన్నటువంటి 16వ నెంబర్ పిల్లర్ దగ్గర మాత్రమే మీకు క్రాక్ కనిపించినప్పుడు అది ఎంటైర్ మొత్తం 83 గేట్లు 85 గేట్లు ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా దానికి కట్టేసేసి మొత్తం అన్ని ఇట్లాగే ఉన్నాయని సార్. ఇంకొకటి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాని యొక్క దాంట్లో అంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు చెప్పలే కానీ మీకు చెప్తున్నా, మనము డ్యామ్ కట్టుకొని నీళ్లు నిలబెట్టేసేసి ఫోర్స్ తోటి ఆపుకున్నప్పుడు ప్రమాదం ఉంటే వేరే సంగతి. ఇట్స్ బేసికల్లీ బ్యారేజ్. సబ్మర్జింగ్ అనేది నామినల్ గా ఉండడం కోసము అటవీ ప్రాంతంలో వెనక ఉన్న రిజర్వాయర్ అవతల వైపు ఉన్నటువంటి మహారాష్ట్ర లోపల ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ రాకుండా ఉండడం కోసము మనం అంతవరకు మాత్రమే పరిమితమై అక్కడి నుంచి కింది దాకా వెళ్ళిపోయి మోటార్లను లిఫ్ట్ చేయడం కోసం ఎందుకు చేసుకున్నాం 3 అంచెలుగా అంటే కేవలం అవతల వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసమే. అక్కడ నీకు ఏం కొట్టుకుపోవడానికి ఉందని చెప్పేసి ఇంత భయంకరంగా చూపెడుతున్నా నాకు అర్థం కావడం లేదు. నేను ఏమంటున్నా, మీకు చాలా ప్రాజెక్టులు మీరు చూసుకున్నట్టయితే రెండింటి మధ్యన అట్లా నిటారుగా నిలబడిపోతుంది. దాని యొక్క ఫోర్స్ ఎంత ఉంటుందంటే మీరు చాలా పెద్ద పెద్ద వారు చూసినట్టయితే గ్రావిటీ భూమి యొక్క గ్రావిటీ మీదనే దాని సెంటర్ పాయింట్ మీద ఎఫెక్ట్ పడదని అంటాం. ఇప్పుడు మీకు యాంగ్జీ ఇది చైనా ఆ ప్రాజెక్ట్ ఉండడం వల్ల భూమి తిరగడం లోపల ఒక 2 సెకండ్స్ డిస్టర్బెన్స్ ఉంటుందట. మన టైం ఉంది కదా, అంటే ఒక్క వరల్డ్లో ఉండే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఆ 3 గోర్జెస్. ఆ 3 గోర్జెస్ ప్రాజెక్ట్ యొక్క బరువుకు భూమి యొక్క తిరగడం లోపల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యొక్క డిఫరెన్స్ వస్తుందని చెప్పి ప్రూవ్ చేసి అందరికి తెలుసు, మీరు గూగుల్లో కొట్టి చూడండి.
అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు అంటే అర్థం ఉంది కానీ ఆల్మోస్ట్ వాళ్ళకి ఇట్లా మీకు ఫ్లాట్ అది మీరు పియర్స్ చూసినట్టయితే 70 పియర్స్ మీరు ఇట్లా చూడండి, అవును. ఇట్లా మనం ఒక ఏమంటుంది దాన్ని బాణం ఇట్లా నిలబెట్టినట్టుగా అట్లా మీకు కనపడుతుంది. ఎస్. వాటర్ వచ్చినప్పుడు వాడు సగ్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్. దానికి ఎందుకు సార్ ఇన్ని రోజులు ఆపడం? నేను మొత్తం కుమార్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తామన్నా, మీరు టెక్నికల్గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నట్టు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ వాస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్లో మీరు ఒక మంచి ప్రెస్టీజియస్ పైలట్గా పనిచేసినారు. ఈ విషయం మీకు అన్ని తెలిసి ఉండి రాజకీయ ప్రయోజనాల కోసం ఏది పడితే అది మాట్లాడడం అనేటువంటిదాన్ని మీ విలువని తక్కువ చేస్తుంది, మీ ఇంటిగ్రిటీ తక్కువ చేద్దని కూడా గుర్తు. కానీ ప్రతిపక్షాన్ని ఏదో రకంగా అస్థిరపరచాలనే ప్రయత్నం అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్క మాట అది అంటారు సార్, నిజంగా అస్థిరపడే మనస్తత్వాలు ఉన్నాయని అంటారా బీఆర్ఎస్లో? అట్లాంటి అస్థిరపరచడం వేరే సంగతి, కానీ మీరు సుస్థిరంగా పోయే ప్రయత్నం మీరు చేసుకోవాలి కదండి. ప్రతిపక్షాన్ని అస్థిరపరచడం గురించి కొత్త విషయం ఏమి లేదు, కానీ మీరు సుస్థిరపడే ప్రయత్నం ఏంటిది? ప్రజలకు మీరు ఏమి ఇచ్చిండ్రో దాన్ని కంటిన్యూ చేసి ఫుల్ఫిల్ చేయగలిగితే సుస్థిరపడ్డట్టు లెక్క. మీ నిర్మాణం లోపల మేము అందరం కూడా ప్రజలకు ఏం చెప్పినో దానికోసం కమిట్మెంట్తో ఉన్నామని చెప్పడం ఒక ప్రయత్నం. మీరు రోజు హెలికాప్టర్ల కోసం కొట్టుకోబడుతుంది, మాట చెప్తాను. మీరు హెలికాప్టర్ కోసం 150 కిలోమీటర్ల కోసం మీరు హెలికాప్టర్ కోసం కొట్టుకోబడుతుంది, ఓపెన్గా ప్రజలలో మాట్లాడబడుతుంది. పర్సంటేజ్ ఓపెన్గా మీరు బయట చర్చ జరుగుతూ ఉండే, ఇది 2%, అది 10%, అది 5% అని. ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకుంటే బిల్డింగ్ పోవాలనుకుంటే స్క్వేర్ ఫీట్కి ఎంత ప్రకారం రాయల్టీ రావాలని చెప్పి వసూలు చేసుకునేది కూడా బయట చర్చ జరుగుతూ ఉండే. ఆయన ఒక్కడే తింటాడు నేనేం తినొద్దని చెప్పి ప్రెస్సులే మాట్లాడుకుంటుంటారు. మిమ్మల్ని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? మీకు బాధ్యత ఉన్నది కదా. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చే ముందు మీరు అందరి మీద దుమ్మెత్తి పోసినారు. ఒక ఆనాడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినారు. మరి పోసినప్పుడు మీకు ఇంకా పెద్ద బాధ్యత ఉంటుంది కదా. అవును. ఆ ఒక్క విషయం అయితే గుర్తు చేస్తా ఉన్నారు. ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారు మొన్న జరిగిన దానికి? నేను మళ్ళీ అంటున్నా సార్, ఫిరాయింపుల ప్రోత్సాహం అనేది కూడా ఇప్పుడు మా ఒక్క మాట అంటాను, తెలంగాణలో వాళ్ళ ఫిరాయింపులు కూడా మాకు ఇష్యూ కాదు. ఎందుకంటే ప్రజలకు లీడర్ మీద విశ్వాసం ఉన్నప్పుడు, పని ఉన్నప్పుడు ఎన్ని కష్టాలన్నా నిలబడుతుంది. మాట మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే 10 కంటే కూడా సంఖ్య తగ్గిందని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మీరు 39 మంది ఉన్న వాళ్ళని తీసుకుపోయి 9 మంది తీసుకుపోయి 29 మంది తీసుకుపోయినా కూడా ఈ పార్టీకి, ఆ నాయకుడికి ఆ స్టెబిలిటీ, ఆ ఇంటిగ్రిటీ ఉంటే పార్టీ నిలబడుతుంది. నేనేమంటే టెక్నికల్గా ఒకరిద్దరు అడుపోవడం ఇటుపోవడం కూడా ఇష్యూ కాదు సార్. ఫస్ట్ అంటే మీ అవగాహన మేరకు నిజంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అట్లా ఎట్లా చెప్పగలుగుతాం సార్? స్పీకర్ కానీ చెప్పినారు, మాట చెప్తున్నాను. స్పీకర్ చేతికి ఇచ్చారు, మంచి నిర్ణయం తీసుకున్నారు, కోర్టు అద్భుతమైన నిర్ణయం అని చెప్పేసి అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. అది కొంత యథార్థమైనప్పటికీ కూడా గతంలో చాలా చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే అది అత్యాశ కూడా అవుతుంది. ఎందుకంటున్నంటే కోర్టు చెప్పినప్పటికి కూడా దిగజారిపోయి స్పీకర్లు తమ స్థాయిని మర్చిపోయి వన్ సైడ్ పార్టీ కోసం ఫేవర్ చేసింది కూడా మనకు చాలామంది చూసున్నాం. అభిశంసనకు గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలంగాణలో అట్లా జరగకూడదని ఏం లేదు. దానికి మీకు కొసమెరుపు ఏమిటంటే అది వచ్చిన కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణం ఇట్లాంటి ఎన్ని చూడలేదు, అయ్యేది కాదు పోయేది కాదు అనేటువంటి ఒక సాధారణమైన సూత్రీకరణ స్పీకర్ నోటి ద్వారానే వచ్చింది, మనం పేపర్లో వచ్చింది. సో వాట్ హ్యాపెన్స్ వీ డోంట్ నో. అంటే నిజంగానే రాహుల్ గాంధీ గారికి తెలంగాణ జరుగుతున్న పరిణామాల మీద ఉంటే మీరు 60 మంది కంటే ఎక్కువనే ఉన్నారు కదా, వాళ్ళతో మీకు ఏం అవసరము, వాళ్ళ దారిలో వాళ్ళు పోనీయండి, లెట్ దెమ్ గో అని అనుకుంటే కనీసం దేశవ్యాప్తంగా వారు ఆ రాజ్యాంగం పట్టుకొని గౌరవప్రదంగా తిరగడానికి అక్కడికి వస్తుంది. లేదు వారిటనే నడవని ఏం కాదు వచ్చిందే మా యొక్క దొడ్లో తోలుకుందాం అని అనుకుంటే రేపు ఇంకో దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్. మీరు కూడా ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి తెలంగాణ అనుకున్న తెలంగాణ సాధించగలిగిందా? ఇంకా ఏం సాధిస్తే బాగుంటుందని? ఒకటి సార్, స్వరాష్ట్రం అయితే తెచ్చుకున్నాము, ఏదన్నా ఒక ఇష్యూని పీపుల్లోకి తీసుకుపోదలుచుకుంటే ప్రతిపక్షానికి సరిపోయేటువంటి గ్రౌండ్ ఉన్నది. ఎప్పుడైనా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగినా ఆ గ్రౌండ్ దొరికింది, బీజేపీకి అని దొరికింది, ఇవాళ టీఆర్ఎస్ కూడా దొరికింది. ఇది ఎట్లా సాధ్యమైంది? నీ రాష్ట్రం కాబట్టి సాధ్యమైంది. ఇవాళ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒక చర్చ వచ్చింది. 42% మీరు ఇస్తామన్నారు, ఏం సంగతి అని చెప్పేసి మేడం మీద కత్తి పెడితే వాళ్ళే అనివార్యంగా పోయి తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకుపోయి అందరం కలిసి కొట్లాడదామని కాడికి వచ్చినది. కంబైన్డ్ స్టేట్ కంటే సింగిల్ స్టేట్ ఉన్నాం కాబట్టి సాధ్యమైంది. తర్వాత ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కంటిన్యూస్గా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ని అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే అద్భుతం అన్నాం. తెలంగాణ 1,00,000 కోట్ల బడ్జెట్ దాటి విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర కంటే ఇవాళ ఉన్నది. మీరు నిన్నమన్న నేను కూడా ఒక చూసిన నిన్ననే మొత్తం దేశం మొత్తం లోపల
జీడిపి కానీ డెవలప్మెంట్ కానీ మిగతా విషయాల్లో పుట్ట మోస్ట్ కాంపిటేటివ్ స్టేట్స్లో సౌత్లో ఉన్నటువంటి 4 స్టేట్లే పోటీ పడుతుంది. అవును. దేశం మొత్తం దేశం మొత్తం మీద. అవును. దేశం మొత్తం దాంట్లో తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయి. అవును. అందులో ఆంధ్రప్రదేశ్ లేదు. లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి మేము లేకపోతే మీరు బ్రతకలేరు అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ కాంపిటీషన్ లేదు. ఇవాళ మీరు ఎట్లా బతారని జాలి చూపినటువంటి రాష్ట్రం తెలంగాణ ఇవాళ కర్ణాటక తోటి తమిళనాడు తోటి పోటీ పడి ఆల్మోస్ట్ వీఆర్ అంటే పెద్ద డిఫరెన్స్ లేదు. ఏ సమయంలోనైనా ఈ దేశంలో పడిన అంటే మామూలు ఇప్పుడున్న దీనికి పారామీటర్స్ అంతటికి కారణం ఎవరు? మీరు అదే 10 ఏళ్లుగా చేసిన నేనేమండి ఈ 10 ఏళ్ళుగా చేసినటువంటి ఒకటి 10 ఏళ్ళు. కంబైన్డ్ స్టేట్ లోపల అందరి కంట్రిబ్యూషన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సున్నితంగా డీల్ చేశారు కాబట్టి ఇది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ అట్లా ఫ్లో అయినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఒక్కోసారి కోపంతో వాడేంది వీడేంది వీడోడు ఉంటాడు వాడోడు అంటాం, కానీ ఒక కాస్మోపాలిటన్ సిటీని దానిలాగా ఉంచాలనేటువంటి విజన్ కూడా అవసరమే కదా. రైట్, కరెక్టే. అట్లా మెయింటైన్ చేసారు కాబట్టి అట్లా నడిచిపోయింది. నేనేమంటున్నా అతిపెద్ద ఒక నష్టం అయితే తెలంగాణలో జరిగింది ఏంటంటే సార్, ఏ సామాజిక న్యాయం కోసం అయితే మాలాంటి వాళ్ళం కష్టపడ్డామో పోరాడినామో ఉమ్మడి రాష్ట్రం కంటే చిన్న రాష్ట్రం మా రాష్ట్రం లోపల అట్టడు వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం దక్కాలి, వాళ్ళకి ఫలాలను అందుకోవాలనుకున్నాం కదా. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 1997 అనే చెప్తున్నాం. ఓకే, 97 ఒక చర్చ జరిగేది. ఐలయ్య గారు మాత్రమే కాదు చాలామంది కూడా ఒక చర్చ ఏముంటుందంటే ఈ కంబైన్డ్ స్టేట్లన్నా వెసులుబాటు ఉంది మీకు, కానీ బీసీలకు ఎస్సీలకు రేపు సింగిల్ స్టేట్ మీ చిన్న స్టేట్ అయినట్టయితే ఈ మాత్రం వెసులుబాటు ఒక ఊపిరి సలపలేని వాతావరణం వస్తుంది అని. ఇవాళ తెలంగాణలో ఆ వాతావరణం అయితే ఉన్నది. అది దానికి ఎవరు భిన్నంగా లేరు. నేను కేటీఆర్ గారికైనా ఎవరికైనా నేను ఓపెన్గా చెప్పిన, బికాస్ నేను ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి ఏది మాట్లాడకూడదు కాస్ట్ కన్ఫిగరేషన్ సోషల్ జస్టిస్ అంటే నేను ఊరుకుంటాను కాదు. ఎందుకంటే నా బేసిక్ ఇన్సైడ్ నా ఫైర్ నా వర్గాలకు న్యాయం దక్కడమే. అదైతే ఇప్పటికి కూడా ఆగమయ్యే ఉన్నది. అది ఎట్లా పరిష్కారం అవుతుంది? మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో లీడర్లు ఏ త్యాగాలకు సిద్ధమవుతారు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఇదంతా కూడా భవిష్యత్తులో చెప్పలేము. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో మెయిన్ ఎజెండాకు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొని వచ్చి వీ విల్ బ్రేక్ ద వాల్ ఆఫ్ 50% రిజర్వేషన్ అనే దాన్ని ఒక కన్సెన్సస్ తీసుకొస్తున్న వాతావరణం ఏదైతుందో రేపు 8వ నాడు కూడా పెద్ద సభ బీఆర్ఎస్ పెట్టబోతుంది. ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రంగా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టి సాధ్యమవుతుంది. ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఇచ్చిన ప్రియారిటీ ఏదైతే ఉన్నదో కంబైన్డ్ స్టేట్లో సాధ్యం కాకపోవచ్చు అని నేను సిన్సియర్గా భావిస్తాను. అంతే కదా. అవును, ఇట్స్ ట్రూ. అంతే కదా. బికాజ్ ఆడ ఉన్నటువంటి అంబటి రాంబాబు లేకపోతే పయ్యావుల కేశవులు చాలామంది ఉన్నారు, చంద్రమోహన్ రెడ్డి ఎవరెవరు మింగేస్టోళ్ళు ఏమో. అంతే కదా. వైబ్రెంట్గా ఉండడం అనేది అది సాధ్యమయ్యే పనులు కాదు. తర్వాత ఆర్టిస్టులు ఉన్నటువంటి తెలంగాణ పిల్లలు కూడా ఒక ముందు వరుసలకు వచ్చేసినారు. బలగం సినిమా దేశమంతా చర్చ నడిచింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఏమంటున్నా నేటివిటీ పెరిగింది కదా. ఇవాళ తెలంగాణ స్టైల్లో వార్తలు చెప్పడం గురించి బయట ఉన్నటువంటి మీడియా కూడా ఇవాళ అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కదా. తర్వాత ఆంధ్ర సెలబ్రిటీస్ కూడా తెలంగాణ మట్టిలో మాకంటే ఏదో వేరే ఉందండి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ హ్యూమన్ టచ్ మాకంటే బెటర్ అండి. ఏమి అంటే వీళ్ళకు వంట చేయరాదు, వీళ్ళకు అత్తిని రాదు, ఇది చేయరాదు అన్నటువంటి స్థితి నుంచి ఫుల్ చేంజెస్ తెలంగాణ సంథింగ్ డిఫరెంట్. మీరు అంతా వీరు ఇవాళ హైదరాబాద్లో మంచిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి సెలబ్రిటీలు ఎవరు కూడా వీ లవ్ హైదరాబాద్, వీ లవ్ తెలంగాణ మోర్ దెన్ వేర్ వీ వర్ అంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా అచీవ్మెంట్ అనుకుంటున్నా. ఒక పెద్ద అపసవ్యత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గుడిసెల మీదనే పడి బంగ్లాలు మర్చిపోయినారు. సో మీరు చేసింది పెద్ద రివర్స్. అది ఇప్పుడు మీరు కట్టే ఇందిరమ్మ ఇళ్ళల కంటే మీరు కూలగొట్టేటువంటి హైడ్రాలో ఉన్నటువంటి ఇండ్లు గుడిసెలు చాలా ఎక్కువ. అది దృష్టిలో పెట్టుకుని మాత్రం వాళ్ళు గుర్తు చేస్తున్నా. తెలంగాణ అమరవీరులకి నిజంగా త్యాగాలకి నిజంగా ఒక సార్థకత చేకూరిందా తెలంగాణ వచ్చిన తర్వాత? సార్ ఇప్పుడు కష్టమో నష్టమో త్యాగాలు చేసిరు, నష్టపోయారు, కన్న పేగు తెగిపోయింది, ఎవరు తెచ్చియలేడు. ఏం సార్ ఒక్కటే ఏంటంటే గద్దె మీద కూర్చున్నాడు ఎవడైనా సరే ఈ రాష్ట్రం ఏర్పడటానికి వీళ్ళ పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డరు, వీళ్ళు జైల్లోకి పోయినరు, వీళ్ళ ఆస్తులు కోల్పోయారు అనేటువంటి మినిమం సెన్స్ తోటి పనిచేసి ఉంటే ఇట్లా తెలంగాణ ఈ పరిస్థితుంది సార్. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పాలి. ఎందుకంటే మీరు అందరూ రోజు ఉద్యమకారుల కోసం పాపం వాళ్ళు ఎక్కడో దగ్గర ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మా సంగతి ఏం చేస్తారు, మాకు పెన్షన్ ఇస్తామన్నారు, లేకపోతే మాకు ఖాళీ జాగా ఉంటే ఇస్తామన్నారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామని చెప్పి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు.
ఇప్పటి వరకు కేబినెట్ సమావేశంలో ఒక లెడ్జర్ లాస్ట్ పాయింట్ కింద ఉద్యమకారుల గురించి ఒక్కరోజు కూడా చర్చ జరగలే. మరి మీరు చెప్పిన మాట ఏమైంది? మీరు ఇన్ని 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, మరి 6 గ్యారంటీతో పాటు ఉద్యమకారుల గ్యారంటీ కూడా ఉన్నది సరే, కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారని అనుకోవాలి? నేను కూడా అంటున్నా, ఏం చేశారు, ఏం చేయలేకపోయారా అని అంటే ఏం చెప్తారు? నేను కూడా అదే మాట అంటున్నా. కేసీఆర్ గారు ఏం చేసిరు అంటే, ఉద్యమకారులుగా ఉద్యమకాలంలో పనిచేసిన వాళ్ళకు ఎంతో కొంత అకామిడేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా చేయవలసిన విషయంలో పడైతే ఇంకా కొంత ఎఫర్ట్ పెట్టి చేసి ఉంటేనే బాగుండేది. అది మిస్ అయిందని చెప్పేసి కూడా నేను భావిస్తాను. నేను చాలా ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి వారికి కేసీఆర్ గారు కూడా చెప్పిన, సార్ ఉద్యమకారుల కోసం మనం తప్పకుండా చేయవలసిన దాంట్లో ఎక్కడో గ్యాప్ అయిపోయింది, అది మనం అంటే ప్రజలకు తీసుకెళ్ళలేకపోయారనా, లేకపోతే చేసింది ఉద్యమకారులకు అందరినీ కూడా అవకాశాలు కల్పించాలి కదా. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు పోయినాయి సార్. మీకు అంటే వాళ్ళ దగ్గరికి పోతే మనకు అర్థమవుతుంది, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్థికంగా ఎంత నష్టపోయారు. జైల్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా ప్రోత్సాహకాలు ఇచ్చినాము, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు మనం వెనుకబడ్డాం. సరే, కేసీఆర్ గారు కొంతమంది 69 ఉద్యమకారులు దెబ్బలు తగిలి నష్టపోయిన వాళ్ళకి అక్కడక్కడ ఆర్థిక సాయం చేసి నిజమే. కానీ నేనేమంటున్నా, అంత పెద్ద అమరవీరుల స్తూపం మనం స్మారక అది కట్టుకున్నాం కదా, అంత పెద్ద పని చేసిన వాళ్ళము మనం ఇవ్వదలుచుకుంటే ఇంకా చాలా పనులు ఉండవు. అవును, అంటే ప్రపంచంలో ఎవరు చేయనట్టు స్వరాష్ట్రం వచ్చినందుకు గుర్తుగా తెలంగాణ అమరుల స్మారక ఒక చిహ్నం పెద్దది కట్టుకున్నాం కదా. అవును, ఇంత పెద్ద పని చేసిన మనము ఓ 100 కోట్లు 200 కోట్లతో ఉద్యమకారులు చేసి ఉంటే ఈ అపవాదం ఉండకపోయేది. ఉద్యమకారుడు ఎవరో వాళ్ళకి అర్థమైతలేదు. జై తెలంగాణ అనాలంటే కష్టమవుతుంది, గత పాలకులను మాట్లాడడం తప్ప ఇంకేమీ చేత కాదు. ఎట్లా సాధ్యమైంది అంటున్నా. నువ్వు ఉద్యమకారుని దగ్గర తీసుకొని నువ్వు మాట్లాడడానికి ఏం అవకాశం ఉందో కూర్చోబెట్టుకుంటే కదా. నా రిక్వెస్ట్ మీ ద్వారా లాస్ట్కి, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద సత్యాగ్రహం ఎవరు చేయగలుగుతారంటే ఉద్యమకారులే చేయగలుగుతారు. ఆ ఉద్యమకారులు మళ్ళొకసారి సత్యాగ్రహం పాల్పడకుండా వారి కోరికల్ని పరిష్కరించడానికి తప్పకుండా ఏదో ఒక మేరకు కొంత నెనరంటాం కదా, ఎంత లేకున్నా కొంత నెనరుతోటి వారి కోరికల్ని వారి యొక్క డిమాండ్స్ని పరిశీలిస్తే సంతోషపడే వాళ్ళ మొదటి వాడిని, అట్లా చేస్తే ఆహ్వానించే వాళ్ళని మొదటి వాడిని. సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలోంచి ఎందుకు బయటకు వచ్చారు? వచ్చి మళ్ళీ ఉద్యమ పార్టీలో 14 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత నాకు రావాల్సిన అవకాశం రాలేదనంటే దుగ్ధ అనుకోండి, ఆక్రోషం అనుకోండి, బాధ అనుకోండి ఉంటుంది. ఆనాడు ఉండదు, తప్పేం కాదు. సరే, వెనక్కు రావాలా వద్దంటే కొంత ఆలస్యం అయి ఉండవచ్చును. బట్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచిండ్రు. జరిగిన పరిణామాలు ఏమిటంటే, ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేసే వాళ్ళకి వేరు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని కూడగట్టాలనుకున్నప్పుడు సాంప్రదాయకమైనటువంటి ఏకైకమైనటువంటి కులం ప్రాతిపదిక నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీలో చాలా కష్టం. అందున కాంగ్రెస్ దేశంలో కులగణన గురించి చెప్తుంది, కానీ ఆచరణ లోపల ఆ పార్టీ దాని యొక్క మూస పద్ధతిలో ఉన్నటువంటి ఏకకుల ప్రాతినిధ్యము. అదేంటి మొన్న కులగణన అనేది మరి ఏ ప్రాతిపదికన తీశారంటారు? మీరు మనకేం అభ్యంతరం లేదు, మనం ఆహ్వానించవలసిందే. రైట్. నువ్వు అంత పెద్ద పని చేసేవాడివి, ఆచరణ లోపల మాత్రము రాజకీయాల లోపల ఒక పార్టీకి సామాజిక వర్గానికి అది కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. అదే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. నేను అనుకుంటా రెడ్డి సామాజిక వర్గమే కాదు, మిగతా సామాజిక వర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. లేరంటలేను, నేనేమంటే ప్రాతినిధ్యం మీకు కళ్ళ కనపడింది ఏం కాదు. అంటే మీకు ఎవరి తెలంగాణలో ఎట్లా రాజకీయాలు నడుస్తున్నాయి, ఏమవుతున్నవి, మీ కార్పొరేషన్లు, మీ చైర్మన్లు, మీ వ్యవస్థలు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎట్లా నడుస్తుంది అందరం గమనిస్తూనే ఉన్నాం సార్. ఇన్ని ఉద్యమాలు చేసినా మా కళ్ళ కనపడకుండా ఏం లేదు. మీరు నిన్న మొన్న ఆ పేరు ఉపాసన అనే అమ్మాయి కదా పిలిచిస్తున్నారు, ఎక్కడ కనపడ్డా ఒకటే యాంగిల్ కనపడుతుంది, మాకు అందరికి తెలుసు. అది అంత అమాయకంగా ఏమి లేవు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, కనీసం ఆచరణలో అట్టడి వర్గ లీడర్షిప్కి ఏం చేయగలుగుతారో ఆలోచించండి. నాలాంటి వాడికి ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్. వెంకటరెడ్డి అంటే ఎంత దారుణంగా బిహేవ్ చేసిందంటే, అంటే ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ. నా జీవిత కాలంలో అతిపెద్ద ఇన్సల్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో వెంకటరెడ్డి మాట్లాడింది ఒక దారుణం అయితే, ఆ పార్టీ నాయకత్వం స్పందించినటువంటి స్థితి ఉంది కదా. నేను ఒక్కటే అనుకున్నప్పుడు, ఏది లేకున్నా బ్రతకవచ్చు, కానీ కనీసం మానవ సంబంధాలు, విలువలు, ఒక కన్సర్న్ లేనటువంటి వ్యవస్థ ఉండేటువంటి దాన్ని, ఆ అరాచకాన్ని మనం మొయ్యలే. ఎక్కడ చెడింది మీకు ఆయనతో వెంకటరెడ్డి గారు? నేను ఏమనలేదండి, నేను ఏమంటున్నా, మీ అందరు వినే ఉంటారు అప్పుడు మశానం గొడవ అంతా. దాన్ని పెద్ద ఈ టీవీలో చెప్పేంత గొప్పది కాదు అది. బట్ అది చాలా అంటే చాలా మానసిక వేదనకు గురి చేసింది. నేను లేకపోయింటే ఇంత వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నం చేయడం ఏదవుతుందో
దాని వెనుక ఉన్నటువంటి బాధ నేను చెప్పలేను. ఉమ్. అంతకు మించి ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా కాంగ్రెస్లో ఓ లీడర్షిప్, ఎదిగిన లీడర్షిప్ మీకు ఇంతమంది అసలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం కూడా కష్టం సార్ అన్నా కదా మీతో. ఒక జిల్లాలో వాళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎదగకూడదన్న ఆలోచనతో మీ మీద జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా వెనకాల కారణాలు ఉన్నాయా అని అంటే సార్ ఇక దాన్ని ఇప్పటికైనా మీరు నేనే- బయటికి రివీల్ చేయాలి కదా కొన్ని, ఒకటి రెండు నేను ఫ్యాక్ట్ ఏం లేదు సార్, ఒకటి నిటారుగా నిలబడి శక్తి ఉన్నటువంటి ఏ నాయకుడిని కూడా కింది నుంచి ఉంటే చాలా కష్టం. అన్ని రాజకీయ పార్టీల జబ్బు ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఇంకొంచెం ఎక్కువ. అది ఎక్కువ తక్కువ కాదు అసలు, దానికి అడ్డు లేదు ఇక. ఓకే, అంటే నేను ఏం చేయదలుచుకుంటా చేయడాన్ని నేను ఆపేటోడు ఎవడలేడు. క్రైమ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఆ సీట్లు గెలుచుకుంటుందా మళ్ళీ? సార్ నీకు ఒక్కటే మాట చెప్తా, బీఆర్ఎస్ అన్నానా మీరు టీఆర్ఎస్ అంటారా ఏదంటారో కానీ ఉమ్. ఉప ఎన్నికలకు పోతే ఉప ఎన్నికల్లో మంచి రిజల్ట్ తీసుకురావడం అనేది టీఆర్ఎస్కు ఆనవాయితీగా ఉన్నటువంటి పని. ఓకే, ఎస్. నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద అప్పుడు మనం పరీక్ష పెడితే ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు. ఎస్, కరెక్టే. ఇవాళ మీరు ఫిరాయింపుల పేరు మీద పోయినటువంటి దానికంటే కూడా నిష్కారణంగా పోయారు, కష్టకాలంలో వెళ్ళిపోయినారు. ఉమ్. వెళ్ళిపోవడం కూడా అంటే చాలా పెద్ద ద్రోహం కదా అన్నటువంటి అభిప్రాయం మెజారిటీ ప్రజలలో ఉన్నది. ఉమ్. రెండవది, కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము చాలా కొద్ది కాలంలో పడిన వ్యతిరేకతని మూట కట్టుకున్నది. ఉమ్. ఈ రెండు అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే తప్పకుండా బై ఎలక్షన్ వస్తే చాలా మంచి రిజల్ట్. అంటే సమీకరణాలు కూడా అప్పుడు మారుతాయి. సహజంగానే నేను ఏమంటున్నా, ఒక్క బై ఎలక్షన్ తోటి తెలంగాణ రాజకీయాలు ఆనాడు మారినప్పుడు, ఎస్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు జరిగేటువంటి ఒక్క రిజల్ట్ ప్రతి రిజల్ట్ కూడా అద్భుతంగానే ఉంటుంది. రైట్. ఫైనల్గా చెరుకు సుధాకర్ గారిని భవిష్యత్తులో ఏ రకంగా చూసే అవకాశం ఉంటుంది? సార్ ఇప్పుడు ఇతమిద్దంగా మనం ఏం చెప్పలేము. రైట్. ఒక పార్టీ పెట్టి ఆస్తులు అమ్ముకొని కష్టపడి ఏమి ఇంత చేసి ఓ కాంగ్రెస్ పార్టీకి పోయినాం అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ కొంతమందికి నిలకడలేని వాతావరణం కనపడవచ్చు, కానీ వెతుకులాట అనేది ఇంకొక కాస్తోటి ఉన్నప్పుడు అంటే మన వర్గాల కోసం పనిచేయాలని అనుకున్న వాళ్ళకు ఒక దగ్గర అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకంటే మనకు ఒక ఇన్సైడ్ బర్న్ ఒకటి ఉంటుంది. అవును. ఈ క్షణానికి ఇట్లా నడుస్తూ ఉన్నాము, మా నాయకుడికి నేను ఏం కష్టపడినో తెలుసు కాబట్టి అకామిడేషన్ సాఫ్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేటివిటీ, అంటే నేను ఎవరు అంటే నా పార్టీ గుర్తుపడుతుంది. ఎస్. నేను ఇంకో పార్టీలో పోయి నేను ఏం చేయగలను నాకే అర్థం కాని పరిస్థితి ఉండే. ఎస్. నాకు రాజేందర్ అన్నదే విషయం ఏదిందో నా మీద కూడా చాలా ప్రభావం చూపెట్టింది. పార్టీ మారడం పెద్ద గొప్పతనం కాదు, కానీ నిలదొక్కుకోవడం, ఆ నిలదొక్కుకోవడం ఏదిందో చాలా కష్టమైన పని. ఎస్. అంటే గత్యంతరం లేకపోతే తప్ప పార్టీని వదులుకోవడం అనేది తన కాలు తను నరుక్కోవడం లాంటిది. నాకు కూడా నా జీవితంలో పెద్ద అనుభవం లేదు. ఆ ఒక్క విషయం అయితే సత్యాగ్రహి ద్వారా తెలంగాణ ప్రజలకు మాత్రం ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.